మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ మహాకృప చేత నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి నిన్న అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చారు. మరొక దినాన్ని మా జీవితంలో అనుగ్రహించారు. నిన్నటి వారమైనప్పటికీ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఉదయం నీ సన్నిధిలో నాయన ప్రభా మేము ఉండడానికి మీరు చూపిన కృపను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మహిమ పొందుకున్నారు, వాక్యం ద్వారా మహిమ పొందుకొనండి. నాతో మాతో మీరు మాట్లాడి మాకు కావలసిన జీవాహారం అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ నడిపింపు, మీ సహాయంను కోరుకుంటూ ప్రతి మాట తేటగా స్పష్టంగా అర్థం చేసుకొని మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రత్యక్షతలతో పాటు మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకున్నట్టుకు సహాయం దయచేయండి. తండ్రి, నా నోట నీ మాటలుంచి నన్ను వాడుకొనండి. నాతో కూడా మీరు మాట్లాడమని నిండు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు మీకు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు 7వ తారీఖు 7వ నెల 2026 సంవత్సరం. ఇజ్రాయెల్ దేశంలో 22వ తారీఖు తామూజు నెల 5786 సంవత్సరం. ఈరోజు మనం ధ్యానం చేయాల్సినటువంటి లేఖన భాగము సంఖ్యాకాండము 32వ అధ్యాయము 1 నుండి 19 వచనాల వరకు. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 1 నుండి 19 వచనాలు. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను, యాజకుడు ఎలియాజరును, సమాజ ప్రధానులతో అతారోతు, దీబోను, ఎజరు, నిమ్రా, హెష్బోను, ఏలాలే, షెబాము, నెబోయోను అను స్థలములు అనగా ఇశ్రాయేలీయుల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశం. నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా, మోషే గాదీయులతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవచుండగా మీరిక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళక ఉండునట్లు మీరేల వారి హృదయములను అధైర్యపరచుదురు. ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నేయలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగు చేసిరి గదా. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇశ్రాయేలు హృదయమును అధైర్యపరిచిరి గనక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవడునూ పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరునూ చూడరని ప్రమాణం చేశాను. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించే వరకు అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడజేశాను. ఇప్పుడు ఇశ్రాయేలు ఎడల యెహోవాకు కోపం మరి ఎక్కువగా పుట్టించున్నట్లు ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యంలో జనులను ఇంకా నిలువ చేయను. అట్లు మీరు ఈ సర్వ సమాజమును నశింప చేసేదరా నేను. అందుకు వారు అతని యొద్దకు వచ్చి, మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను, మా పిల్లల కొరకు పురములను కట్టుకొందము. ఇశ్రాయేలీయులను వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారము గల పురములలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన స్వాస్థ్యమును పొందు వరకు మా ఇండ్లకు తిరిగి రాము. తూర్పు దిక్కున యోర్దాను యువతల మాకు స్వాస్థ్యము దొరికెను గనక యోర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిరి. 2వ లేఖన భాగము ఇర్మియా పుస్తకము 2వ అధ్యాయము 29 నుండి 37 వచనాలు. 29 నుండి 37 వచనాలు ఇర్మియా పుస్తకం 2వ అధ్యాయం. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు. నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే, వారు శిక్షకు లోబడరు,
నాశన వాంచగల సింహం వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది. ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చిన మాట లక్ష్యపెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా, గాఢాంధకారము దేశం వలెనైతినా, మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమి. ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలేలా చెప్పుచున్నారు. కన్యక తన ఆభరణములను మరచునా, పెండ్లి కుమారి తన వడ్డానమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. కామము తీర్చుకొనుటకై నీవెంత ఉపాయంగా నటించుచున్నావు. అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి గదా. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది. కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటి మీదనూ కనబడుచున్నది. అయినను నీవు, నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో, పాపం చేయలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. నీ మార్గము మార్చుకొనుటకు నీవేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు. నీ అష్షూరును ఆధారము చేసుకొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసుకొని సిగ్గుపడదవు. చేతులు నెత్తిన పెట్టుకొని ఆ జనము నొద్ద నుండి బయలు వెళ్ళదవు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు. వాటి వలన నీకు క్షేమము కలుగదు. ఇక్కడ నేపథ్యం చూస్తే సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో మరి రూబేను, గాదు గోత్రాలు యోర్దాను తూర్పు ప్రాంతంలోని భూమిని చూసి అది తమ పశువులకు అనుకూలమని భావించి అక్కడే స్థిరపడాలని కోరుకుంటారు. అయితే మోషే వారిని వారిస్తాడు. అది ప్రజల ధైర్యాన్ని తగ్గిస్తుందని చెప్పి వాళ్ళను హెచ్చరిస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే, మేము ఇశ్రాయేలులందరూ తమ స్వాస్థ్యం పొందుకునేంత వరకు వారికి ముందుగా మేము నడిచి యుద్ధం చేస్తాము. వాళ్ళు పొందుకున్న తర్వాత మేము మరలా తిరిగి మేము కోరుకున్న ప్రదేశాలకి వస్తాము అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పాలెములో కానీ సంఘములో కానీ మరి వ్యక్తిగత ప్రయోజనము కంటే సమాజ బాధ్యత చాలా ఇంపార్టెంట్. మరి సంఘములో మరి సంఘ బాధ్యత, సమాజములో సమాజ బాధ్యత. నాకు వ్యక్తిగత కీర్తి ప్రతిష్టల కంటే సమాజము బాగుండాలి, సంఘము బాగుండాలి అనేది యూదులు కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇర్మియా పుస్తకానికి వచ్చేటప్పటికి దేవుడు ఇశ్రాయేల్ని ప్రశ్నిస్తున్నాడు. మీరు నాతో ఎందుకు వాదిస్తున్నారు? మీరు నన్ను విడిచిపెట్టారు కదా, అన్యజనుల సహాయం పైన ఆధారపడ్డారు కదా, అశ్షూరు మీద ఆధారపడ్డారు కదా, మీ పాపమే మీ అవమానానికి కారణమవుతుందని చెప్పి దేవుడు స్పష్టంగా హెచ్చరిస్తాడు. మరి దేవుని పైన నమ్మకం కోల్పోయినటువంటి, విశ్వాసం కోల్పోయినటువంటి ప్రజలుగా ఇర్మియా పుస్తకంలో మనం చూస్తాం. ఇక్కడ మొదటగా మనము ధ్యానం చేస్తున్న అంశము, మొదటి అంశము వ్యక్తిగత ప్రయోజనము, నిబంధన బాధ్యత. మరి సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో రూబేను, గాదు గోత్రాలు మంచి భూమిని కోరాయి యోర్దాను యువతలనే. అక్కడ కనాను దేశంలో వాళ్ళు కోరుకోవట్లేదు. మోషే ప్రశ్నిస్తున్నాడు, మీ సహోదరులు యుద్ధానికి వెళ్తుంటే మీరు ఇక్కడే ఉండిపోతారా అని చెప్పి. మరి ఇశ్రాయేలు అని అంటే ఈ 12 గోత్రాలు కలిపినటువంటిదిగా మనం చూడకుండా వాళ్ళు ఒక కుటుంబముగా చూస్తారు. ఒక కుటుంబంలో మరి అందరిది బాధ్యత ఉంటుంది. మీ సహోదరులు యుద్ధానికి వెళ్తుంటే మీరు ఇక్కడే ఉండిపోతారా అని మోషే ప్రశ్నిస్తాడు. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే ఇశ్రాయేలు తమ సొంత మార్గాలను ఎంచుకొని దేవుణ్ణి విడిచిపెట్టేశాను. సంఖ్యాకాండములో అందరిది బాధ్యత, అందరూ ఒక కుటుంబం. మరి దేవుని నిబంధనలో కొనసాగాలి. ఇక్కడేమో ఇర్మియా పుస్తకానికి వచ్చేటప్పటికి ఇశ్రాయేల్ అందరూ తమ సొంత మార్గాలను ఎంచుకొని దేవుణ్ణి విడిచిపెట్టేశారు. మరి నూతన నిబంధనలో పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను అని అంటున్నాడు. సొంత కార్యములను కూడా చూడవలను అని అంటున్నాడు. సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను అని అంటున్నాడు. అదే పౌలు గల్తీలకు రాస్తూ 6వ అధ్యాయం 2వ వచనంలో, ఒకరి భారములు ఒకడు భరించి ఇలాగో క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అని అంటున్నాడు. కాబట్టి వ్యక్తిగత ప్రయోజనము కాకుండా నిబంధన యొక్క బాధ్యత, కుటుంబం యొక్క బాధ్యత, సహవాసం యొక్క బాధ్యత, సంఘం యొక్క బాధ్యత
ఒకరినొకరి భారములు భరించాలి. ఒకరినొకరి భారములు భరించుచు ఇలాగు క్రీస్తు నియమము అని అంటున్నాడు. ఇది క్రీస్తు నియమం, ఒకరి భారములు ఒకరు భరించట. అది పూర్తిగా నెరవేర్చుడే అని అంటున్నాడు. అసంపూర్తిగా కాదు, ఏదో కొద్దిగా చేసి వదిలిపెట్టడం కాదు. ఇది మనము గమనించాల్సిన విషయం. మొదటిది వ్యక్తిగత ప్రయోజనం కాదు, కానీ నిబంధన బాధ్యత. మనందరం కూడా నిబంధన జనులము, ఒకరి బాధ్యత ఒకరము క్రీస్తు నియమాన్ని పూర్తిగా మనము పాటించాలి. రెండవది దేవుని పైన నమ్మకం. ఇక్కడ చూడండి, ఆ గోత్రాలు చివరకు దేవుని ప్రణాళికకు లోబడి తమ సహోదరులతో కలిసి పోరాడడానికి సిద్ధమయ్యారు. సరే, మేము ఈ ఈ ప్లేస్ను కోరుకున్నాం, కానీ మేము వస్తాం, యుద్ధానికి వస్తాము, ఆ ప్లేస్ మొత్తం వాళ్ళు స్వతంత్రించుకునేంత వరకు ఉండి మరలా మేము మా స్థలాలకి తిరిగి వస్తాం, మేము పోరాడడానికి సిద్ధమయ్యాం అని అంటారు. అయితే ఇర్మియా పుస్తకంలో ఏం జరుగుతుందంటే, ప్రజలు దేవుని పైన కాక ఐగుప్తు అశ్షూరులపై ఆధారపడ్డారు. ఇక్కడ దేవుని నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ కనాను దేశం ఇస్తానన్నాడు కదా, అక్కడ దాకా మేము వస్తాం అని పోరాడడానికి యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇక్కడ ప్రజలు దేవుని వైపు కాక అక్కడేమో ఎవరు దేవునికి వ్యతిరేకంగా ఎదురొస్తున్నారో వాళ్ళతో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. ఇక్కడ ఇర్మియా పుస్తకంలో మరి దేవుని పైన కాక ఐగుప్తు అశ్షూరుల పైన ఆధారపడ్డారు. కాబట్టి నూతన నిబంధనలో పౌలు ఒక మాట చెప్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక మరి 13వ అధ్యాయము 6వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో, కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. అలాగనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని అంటున్నాడు. దేవుని ముందు పెట్టుకొని దేవుని వాగ్దానాన్ని విశ్వసించి ముందుకు సాగాల్సిన వారమై ఉన్నాం. మరి ఎవరిని ఆధారం చేసుకోకూడదు, ఏ మనుష్యుని కూడా ఆధారం చేసుకోనకుండా దేవునిపైనే విశ్వాసం ఉంచి ముందుకు సాగాలని మనకు ఈ వాక్య భాగం తెలియజేస్తుంది. మూడవది మాట నిలబెట్టుకోవడం. సంఖ్యాకాండంలో మరి రూబేను గాదు గోత్రాలు మేము ముందుగా వచ్చి యుద్ధం చేస్తాము అని వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తారు. మాట నిలబెట్టుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఆదివారము సోమవారము మనం ధ్యానం చేసుకున్నాం. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. కానీ ఇర్మియా పుస్తకానికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలు దేవునికి చేసిన నిబంధనను నిలబెట్టుకోలేదు. వాళ్ళు తప్పిపోయారు. ఎవరి మార్గాలు వాళ్ళు చూసుకున్నారు. దేవుని మీద విశ్వాసం లేదు, నమ్మకం లేదు. అశ్షూరును ఆధారం చేసుకున్నారు, ఐగుప్తును ఆధారం చేసుకున్నారు. నిబంధనలో నిలవలేదు. యాకోబు రాస్తున్నాడు 5వ అధ్యాయము 12వ వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీళ్ళు ఐగుప్తులో నుండి ఏ రకంగా నిబంధనలో బయలుదేరారో ఇక్కడ చివరికి స్థిరపడిన తర్వాత, కనాను దేశంలో స్థిరపడిన తర్వాత, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో అన్ని అనుభవిస్తూ, వారు కట్టని పురములలో వాళ్ళు నివసిస్తూ, వారు నాటని చెట్ల ఫలములు అనుభవిస్తూ గర్వించి దేవునికి విరోధముగా, దేవునికి దూరముగా ఎవరి మార్గాల్లో వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఇక్కడ మాట మనం గమనించాల్సింది ఏంటంటే, నిబంధనలో నిలబడాలి, మాట నిలబెట్టుకోవాలి. ఇది దేవుని బిడ్డలకు చాలా ప్రాముఖ్యమైన విషయం. నాలుగవది, మొదటిది వ్యక్తిగత ప్రయోజనం కాదు, నిబంధన బాధ్యత చాలా ఇంపార్టెంట్. రెండవది దేవుని పైన నమ్మకం, విశ్వాసం. మూడవది మాట నిలబెట్టుకోవడం. నాలుగవది అవిశ్వాసం వలన కలిగిన ఫలితం. సంఖ్యాకాండంలో మరి మోషే అంటున్నాడు, మీరు వెళ్ళకపోతే ప్రజలు నిరుత్సాహపడతారు, ప్రజలకి ధైర్యం చెడుతుంది, మీరు రావాలి, మీరు వెళ్ళాలి అని అంటాడు మోషే. ఇర్మియా పుస్తకంలో దేవుణ్ణి విడిచిపెట్టడం ద్వారా అవమానము తీసుకొచ్చింది, వాళ్ళకి అవమానం కలిగింది. అవిశ్వాస ఫలితం. ఎప్పుడైతే మనము అవిశ్వాసంలోనికి వెళ్తామో మనల్ని బట్టి మన కుటుంబము, మన సంఘము, మన సమాజము మరి ప్రమాదంలోనికి వెళ్ళిపోతుంది.
మనకు వచ్చినటువంటి అవిశ్వాసం. ఎప్పుడు కూడా ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. మరెక్కువైన విశ్వాసంలోనికి, అధికమైన విశ్వాసంలోనికి వెళ్ళాలి. కానీ విశ్వాసాన్ని వదిలిపెడితే మనకు అవమానమే, మన కుటుంబానికి అవమానమే, మన సంఘానికి అవమానమే. కాబట్టి పౌలు గల్తీలకు రాస్తూ 6వ అధ్యాయం 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు అని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు నేను అవిశ్వాసపు విత్తనం విత్తితే నేను అదే పంటను కోస్తాను. నేను విశ్వాసపు విత్తనం విత్తితే నేను విశ్వాసం ద్వారా వచ్చే ఫలం అనే పంటను కోస్తాను. కాబట్టి మనము అధైర్యముగా మాట్లాడకూడదు, ధైర్యమును విడిచిపెట్టకూడదు, అధైర్యమును నూరిపోయకూడదు. అలాగునే విశ్వాసమును బలపరచాలి, అవిశ్వాసంలోనికి వెళ్ళకూడదు. 5వది, దేవుని ప్రజల ఐక్యత చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు అనంటే, అన్ని గోత్రాలు కలిసి ఆ కనాను దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి. అన్ని గోత్రాలు కలిసి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి. మధ్యలో మరి గాదు, రూబేను ఈ 2 గోత్రాలు మేము రాము అని అంటారు. అది దేవుని నిబంధనకి, దేవుడు కోరుకుంటున్నటువంటి ఐక్యతకు అది భంగపరుస్తోంది. అందరూ వెళ్ళాలి. మోషే హెచ్చరిస్తాడు. అప్పుడు గాదు, రూబేను గోత్రాలు ఏం చేస్తాయనంటే, సరే మేము వస్తాం, యుద్ధం చేస్తాం, వాళ్ళు స్వతంత్రించుకున్న తర్వాత మరలా మేము తిరిగి వచ్చేస్తాము అని అంటున్నాడు. ఇశ్రాయేలీయులందరూ కూడా ఒకరికి ఒకరు బాధ్యులు. నా పక్కవాడికి ఏమైనా అయిందంటే అది బాధ్యత నాది. ఆ రకంగా వాళ్ళు జీవించాలని దేవుడు కోరుకున్నాడు. మరి ఇర్మియా పుస్తకంలో వాళ్ళు దేవుని నుండి దూరం అయినప్పుడు వాళ్ళలో ఉన్న ఐక్యత చెడిపోయింది, విచ్ఛిన్నం అయిపోయింది. ఒక బాంబు బ్లాస్ట్ విచ్ఛిన్నం ఎలాగైపోతుందో అలాగైపోయింది. అది ప్రమాదం. అది ఇశ్రాయేలీయులు గుర్తించలేకపోయారు. దేవుడు మాటికి హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఐక్యతలో నుండి వాళ్ళు దూరం వెళ్ళిపోయారు. పౌలు ఎఫెసీయులకు రాస్తూ 4వ అధ్యాయం 1వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు అని అంటున్నాడు. అలాగనే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 26వ వచనంలో, ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును, ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించను. ఇది ఒకరి బాధ్యత ఒకరు తీసుకోవడం, దేవుని ప్రజల ఐక్యత. ఈ శరీరంలో ప్రతి పార్ట్, ప్రతి అవయం కూడా ఒక శరీరానికి అతుక్కొని ఐక్యముగా ఉంటుంది. ఈ చెయ్యి ఎక్కడో బీరువాలో ఉండదు, ఈ కాలు ఎక్కడో బెడ్రూమ్లో ఉండదు, అన్నీ శరీరానికే ఉంటాయి. అన్నీ శరీరానికి ఐక్యంగా ఉంటేనే శరీరం పనిచేస్తుంది. ఒక అవయం ఘనత పొందినప్పుడు మిగతా వాటికి అవి సంతోషిస్తాయి అంట. సంఘంలో అలా ఉండాలి కదా. దేవుడు ఒకరిని హెచ్చిస్తే మిగతా వాళ్ళు ఈర్ష్య పడొద్దు. ఒకరు దేవుని చేతిలో బాగా వాడబడుతుంటే ఈర్ష్య పడకూడదు, సంతోషించాలి. ఒక అవయం శ్రమ పడినప్పుడు మిగతా అవయములన్నీ దానితో కూడా శ్రమ పడతాయి. ఈ సూత్రం నేర్చుకోవాలి మనం. వాళ్ళు బాధపడితే మనం బాధపడాలి, వాళ్ళని ఘనత వస్తే మనం సంతోషించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. 6వది, దేవుని చిత్తానికి లోబడుట. సంఖ్యాకాండంలో మరి వ్యక్తిగత కోరికను పక్కన పెట్టేసి దేవుని ప్రణాళికకు వాళ్ళు లోబడ్డారు. ఏంటి? 12 గోత్రాలు కూడా కనాను దేశానికి రావాలి స్వాధీనం చేసుకోవడానికి. కానీ ఇర్మియాలో ప్రజలు ఎవరి కోరికను, ఎవరి ఆశను వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు, ఎవరి మార్గాలు వాళ్ళు ఎంచుకుంటున్నారు, దేవుని చిత్తానికి లోబడట్లేదు. పౌలు రాస్తున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు అంటున్నాడు. దేవుని చిత్తము పరీక్షించాలి, తెలుసుకోవాలి. ఆ దేవుని చిత్తం కొరకు మనం వెయిట్ చేయాలి. ఈ లోపు మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుని మీద ఆధారపడుతూ పరిశుద్ధాత్మ నడిపింపులో దేవుడు ఎలా నడిపిస్తున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తున్నాడో అలాగున
మన ఆధ్యాత్మిక జీవితం కొనసాగాలి. ఇక్కడ మనం చూస్తే సంఖ్యాకాండం 32వ అధ్యాయం 1 నుండి 19 వచనాల్లో వ్యక్తిగత ప్రయోజనాలు దేవుని నిబంధన నుండి మనల్ని దూరం చేస్తాయి. వ్యక్తిగత ప్రయోజనాలు దేవుని నిబంధన నుండి మనల్ని దూరం చేస్తాయి. మరి రూబేను, గాదు గోత్రాలు చివరికి తమ సహోదరులతో ఐక్యంగా నిలిచి దేవుని యోచనకు, దేవుని చిత్తానికి వాళ్ళు విధేయత చూపించారు. ఇర్మియా పుస్తకంలో దీనికి విరుద్ధంగా జరిగింది. ఇశ్రాయేలు దేవుణ్ణి విడిచి సొంత మార్గాలను ఎంచుకోవడం వల్ల అవమానం వచ్చింది, పరాజయం వచ్చింది, చెరపట్టబడతారు, మరియు దేవునితో ఆత్మ సంబంధమైన దూరం ఏర్పడింది. దేవునితో ఆత్మ సంబంధమైన దూరము ఏర్పడింది. కాబట్టి నూతన నిబంధన కూడా మనకి ఏం తెలియచేస్తుందంటే, సహోదర ప్రేమ చాలా గొప్పది. సొంత స్వార్థం కంటే సహోదర ప్రేమ చాలా గొప్పది. స్వచిత్తం కంటే దేవుని చిత్తమే శ్రేష్టమైనది. మూడవది, దేవుని ప్రజల ఐక్యత ఆయన మహిమను ప్రతిబింబిస్తుంది. అందుకే సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు అని అంటాడు 133వ కీర్తనలో. ఐక్యంగా ఉంటే దేవునికి మహిమ వస్తుంది. వాళ్ళు సంఖ్యాకాండంలో మొదట మేము రాము అని అన్నారు, కానీ ఆ మోషే హెచ్చరించిన తర్వాత వాళ్ళు దేవుని ప్రణాళికలోనికి వచ్చారు. దేవుని ప్రణాళికలోనికి వస్తే మనం విజయం పొందుకుంటాం. దేవుని ప్రణాళికలోనికి రాకుండా నా ఇష్ట ప్రకారం నేను వెళ్తాను, నా చిత్తమే నేను నెరవేర్చుకుంటాను అని అంటే అవమానం వస్తుంది, పరాజయం వస్తుంది, దేవునితో దూరము పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే వాళ్ళలాగానే ఉంటారు. మరి సేవకుడు తన సొంత స్వార్థాన్ని చూసుకుంటే సంఘం నడవగలుగుతుందా? సంఘము క్షేమాభివృద్ధి పొందుకుంటుందా? సేవకుడు ఎప్పుడు కూడా తనకి దేవుడు అప్పగించినటువంటి ఆ సంఘము యొక్క బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతలో చాలా చాలా విషయాలు మరి నెరవేర్చుకుంటూ, కొన్ని ప్రేమ చూపించాల్సిన టైంలో ప్రేమ, ఆదరించాల్సిన టైంలో ఆదరణ, హెచ్చరించాల్సిన టైంలో హెచ్చరిక, ఒక కాపరి గొర్రెల్ని ఎలాగ నడిపిస్తాడు ఒక కర్ర పట్టుకొని అలాగున నడిపించడం, ఇవన్నీ కూడా బాధ్యతలు. కానీ విశ్వాసి ఒక్క కోణంలోనే చూస్తాడు, కానీ చాలా కోణాలు ఉంటాయి సంఘాన్ని నడిపించడానికి. ఒక కంపెనీ యజమాని ఎన్ని బాధ్యతలు ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్లు ఒక కంపెనీ యజమాని చూస్తాడు. ఒకటే డిపార్ట్మెంట్ నాకు వర్తిస్తుందంటే కుదరదు. వర్కర్స్ని చూసుకోవాలి, మెయింటెనెన్స్ చూసుకోవాలి, ఫైనాన్స్ చూసుకోవాలి, మార్కెటింగ్ చూసుకోవాలి, లేబర్ రూల్స్ చూసుకోవాలి. రకరకాలుగా ఉంటాయి, మనకు తెలియని చాలా విషయాలు ఉంటాయి. ఆయన ఒక సీట్ మీద కూర్చున్నాడు అన్నదే మనకు కనపడుతుంది, కానీ చాలా బాధ్యతలు ఉంటాయి. సంఘాన్ని ఐక్యంగా నడిపించాలి. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎవరెవరు ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని తెలిసి జరుగుతాయి, కొన్ని తెలియక జరుగుతాయి. చాలా ఇబ్బందులు ఉంటాయి. అందరినీ ఐక్యంగా నడిపించడమే సేవకుని బాధ్యత. అందుకు దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఏ సేవకుడైనా, ఏ విశ్వాసి అయినా సంఘంలో తన స్వప్రయోజనం కాకుండా దేవుని చిత్తం మీద ఆధారపడి దేవుని చిత్త ప్రకారముగా ఆ బాధ్యతను నెరవేరిస్తే దేవునికి మహిమ వస్తుంది, ఆ వ్యక్తికి మహిమ వస్తుంది, ఆ కుటుంబానికి మహిమ వస్తుంది, ఆ సంఘానికి కూడా మరి దేవుని మహిమ వస్తుంది. అంటే దేవుని మహిమను మనము కనపరిచిన వారముగా అవుతాం, దేవుని గణపరిచిన వారముగా అవుతాం. ఐక్యత కలిగి ఉంటేనే దేవుని గణపరిచిన వారముగా ఉంటాం. ఆ ఐక్యత మనందరికీ, మన కుటుంబాలలో, మన సంఘములో, సమాజములో దేవుడు కలుగజేయునుగాక. ఆమెన్.